లివిల్ ఒకవైపు ఏడాదిలోని 80,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. తీసుకొచ్చిన అప్పు ఏం చేసిండు అని అంటే తప్పుడు లెక్కలు చూపించింది, తప్పుడు సమాధానాలు చెప్పింది. ఇంకొక అబద్ధం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుందంటూ కూడా అబద్ధాలు చెప్పింది. సో ఎక్కడైనా సరే అది ఏదో తిమ్మిడి బమ్మిడి చేసే ప్రయత్నం చేసింది అనేది విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ సభ్యులంతా కూడా స్పీకర్కి ఇచ్చిండ్రు. ఏం జరగబోతోంది అనుకోవాలి, స్పీకర్ ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? వల్ల ఏదైతే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అబద్ధాలు చెప్తుంది, అనేక అబద్ధాల పునాదులపైన ఇవాళ పాలన కొనసాగిస్తుంది. అందుకు నిదర్శనంగా ఇవాళ ఆనాడు 10 ఏళ్ల కాలంలో ఒక స్వర్ణయుగంలాగా సాగిన తెలంగాణ రాష్ట్ర పాలన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగింది. కానీ ఇవాళ 10 సంవత్సర కాలంలో జరిగిన పాలన అబద్ధాల పునాదులపైన జరుగుతుందనడానికి అనేక ఉదాహరణలు కూడా ఉటంకించవచ్చు. ఇందులో భాగంగానే ఇవాళ ఏదైతే పదే అప్పులు చేశారు, రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఏదైతే తెలంగాణ శాసనసభ కార్యనిర్వహణ నియమావళి 168 ప్రకారం ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా దీనికి సంబంధించి స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఏదైతే ఇవాళ పదే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క అప్పులపైన మాట్లాడుతున్న దానిపై సభలో చర్చించి దానిపైన పదే అబద్ధాలు ఆడడం పైన కూడా చర్చించాలని చెప్పేసి చెప్పారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు 72,658 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి ఈ రుణాలు మొత్తం రూపాయలు 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించిన లెక్కలను కూడా ఎందుకు ఉటంకిస్తూ ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క పదే తప్పులు మాట్లాడడం పైన కూడా ఈ ప్రివిలేజ్ మోషన్ తీసుకొని ఇవాళ ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శాసనసభ సాక్షిగా శాసనసభ్యులను తెలంగాణ ప్రజలను ప్రభుత్వ రుణాలపైన తప్పుడు అబద్ధాల మాటలతో వాళ్ళ పాలన ఎల్లదీస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. దీంతో పాటు అనేక అంశాలను కూడా ఇందులో క్రోడీకరించారు. ఏదైతే ఇవాళ రుణాలకు సంబంధించి ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ఒకవైపు ఉంటే అటు కాగిచ్చిన నివేదిక కూడా పరిగణలోకి తీసుకొని ఆ రెండు వ్యత్యాసాలతో పాటు వాళ్ళ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఏవి కూడా పొంతన లేకుండా ఉంటున్నాయి. ఈ పొంతన లేకుండా ఇవ్వడంతో ఇవాళ ఇటు అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, అటు రాష్ట్ర సచివాలయంతో పాటు బయట మీడియా సమావేశాల్లో కూడా ఇవాళ పదే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల పాలనపైన తప్పుడు లెక్కలు చూపుతున్నారు, తెలంగాణ ప్రజానికాన్ని ఒక అబద్ధాల కుంపటిలోకి నూకే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్కు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న తీరును కూడా వాళ్ళ ప్రివిలేజ్ మోషన్లో మెన్షన్ చేశారు. ఏదైతే లగచర్లకు సంబంధించి ఫార్మా విలేజ్లకు సంబంధించి అక్కడ భూసేకరణలో 34 మంది వాళ్ళ దాదాపు 29 మంది వాళ్ళ 34 రోజులుగా జైల్లో ఉన్నారు. వారికి సంబంధించి కూడా సభలో చర్చించాలి. రైతులను ఇవాళ బేడీలు వేశారు. రైతులకు బేడీలు వేసిన సందర్భాన్ని కూడా వాళ్ళ శాసనసభలో చర్చించాలి. దీనిపైన కూడా ప్రివిలేజ్ మోషన్లో మేము మెన్షన్ చేశామని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్కి సంబంధించిన ఓడిపోయిన ఎవరైతే పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇవాళ ఏదైతే ప్రధానంగా వేదికలపైన అంటే అధికారిక వేదికలపైన కావచ్చు, సీఎంఆర్ చెక్కుల పంపిణీ కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, అన్నింటిలో పాల్గొంటున్నారు. అక్కడ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలుగుతుంది. అక్కడ కూడా సభా ఉల్లంఘనలు ఏదైతే పాటించట్లేదు, అక్కడ సభా మర్యాదలు అంటే ఏదైతే అక్కడ ప్రభుత్వ అధికారిక ప్రోగ్రాంలో కూడా ఇవాళ అనధికారికంగా ఉన్న ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఇవాళ ఆ విధంగా పాల్గొనడానికి కూడా ఈ సభ ఉల్లంఘన కిందకి వస్తుందని చెప్పేసి కూడా ప్రివిలేజ్ మోషన్లో మెన్షన్ చేశారు. ఇటు ప్రధానంగా లగచర్ల బాధితులకు సంబంధించి రైతాంగం ఇప్పటికే 34 రోజులుగా జైల్లో ఉన్నారు. వారికి సంబంధించి అనేక సమస్యలను ప్రివిలేజ్ ఆ మోషన్లో చర్చించి వారిపైన ఖచ్చితంగా వారు విడుదలయ్యే విధంగా కూడా తీసుకోవాలని చెప్పారు. ఇవాళ ఎక్కడ ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అన్నింటిపైన కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ ప్రివిలేజ్ మోషన్లో మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఇవాళ గడ్డం ప్రసాద్ స్పీకర్గా ఉన్నారు కాబట్టి చర్చించే అవకాశం కల్పించాలి. గత ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా మేము ప్రివిలేజ్ మోషన్ ఇస్తే ఆనాడు చర్చించారు, సభా సాంప్రదాయాలను కాపాడారు. ఆనాటి సభా సాంప్రదాయాలని వల్ల కూడా కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆ ప్రివిలేజ్ మోషన్లో మెన్షన్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళ నియమ నిబంధనలను పాటించకుండా ఈ ప్రభుత్వం
కుట్రపూరితంగా ఏదైతే ఒక వారి పార్టీ వారికి చెందిన నేతలకే ఇవాళ అందలం ఎక్కిస్తుంది. ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. మహిళా ఎమ్మెల్యేలను సైతం సీనియర్ మంత్రులుగా ఉన్నారు. గతంలో వారు అనేక పర్యాలుగా ఎమ్మెల్యేలు కొనసాగుతున్న సబితేంద్ర రెడ్డి కావచ్చు, కోవలక్ష్మి కావచ్చు, చాలామంది మహిళా ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా ఇవాళ కనీసం కూడా ప్రోటోకాల్ పాటించట్లేదని చెప్పేసి కూడా ఇవాళ ఆ స్పీకర్ గడ్డం ప్రసాద్కి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన స్పీకర్ నిర్ణయానికి ఇప్పటికీ ఇంకా వెలువడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వేచ్ఛ.